రైతుల కోసం వైసీపీ చేపట్టిన ఉద్యమంలో కూటమి భాగస్వామ్యం పార్టీలు తప్ప మిగిలిన వారంతా కలిసి రావాలని అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం పత్తి, వరితో పాటు ఇతర పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారని అన్నారు. గతంలో రైతులకు ఏ సమస్య లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా సేవలందించిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలో పండ్ల తోటలకు స్థానికంగా మార్కెట్ చాలా తక్కువగా ఉందని, అందుకే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు గతంలో కిసాన్ రైతు తరహాలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 50% సబ్సిడీతో కిసాన్ రైలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. రైతులకు మెరుగైన గిట్టుబాటు ధరలు కల్పించాలంటే కిసాన్ రైలుతో పాటు కిసాన్ విమానం వంటివి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆయన 13న చేపట్టబోయే ర్యాలీ కార్యక్రమంలో గ్రామ మండల స్థాయి నాయకులంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 13వ తేదీన రైతాంగ సమస్యల మీద ఒక భారీ ర్యాలీ నిర్వహించాలని తలపెట్టారు. ఈ పరంపరలోనే అనంతపురం జిల్లాలో కూడా రైతాంగ సమస్యలపైన మేము ఒక ర్యాలీని చేపట్టాం. ఈ ర్యాలీలో కూటమి భాగస్వామ్య పార్టీలు కాకుండా మిగిలిన పార్టీలు కూడా పాల్గొనాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే రైతులకు సంబంధించిన సమస్యలు చెప్పడానికి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్న లీడర్లు, ముఖ్యంగా రైతు నాయకులు అందరూ కూడా వచ్చి పాల్గొనాలని, అలాగే రైతుల పక్షాన ఏ ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారో ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలని కూడా కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ పండిన పంటకు గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మా ప్రభుత్వంలో ఏదైతే ఉందో రైతు భరోసా కేంద్రాలు అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అవి ఆదుకునే పరిస్థితి ఇప్పుడు కనపడట్లేదు. అవి మూలన పడి ఉన్నాయి. వాటికి తాళాలు వేసి తీసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు. అలాగే వరికి సంబంధించిన దానికి కూడా గిట్టుబాటు ధర రావట్లేదు. ఇందాక తాడిపత్రి, ఒక నెల క్రితం తాడిపత్రి నుంచి ప్రారంభమైన రైలు, అది ఆ రైలుకు సంబంధించిన కిసాన్ రైలుకు సంబంధించినది ముఖ్యమైన మార్పు ఏమిటంటే, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కిసాన్ రైలు 50% సబ్సిడీతో వచ్చింది. ఆపరేషన్ గ్రీన్స్ కింద ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ నుంచి రైల్వే మినిస్ట్రీకి మేము 50% కిసాన్ రైలుకి సంబంధించిన సబ్సిడీతో రైళ్లు నడపడం జరిగింది. ఒక అనంతపురంలో కొంచెం తక్కువ రైళ్లు తిరిగినా కూడా మన ప్రాంతం నుంచి చాలా రైళ్లు తిరిగాయి ఆ టైంలో. ఒక సందర్భంలో నేను లోక్సభలో ప్రశ్న అడిగే టయానికి దాదాపు 8,000 రైళ్లు ట్రిప్పులు తిరిగిన సందర్భం ఉంది. బేతంచెర్ల నుంచి కూడా గౌహతికి వెళ్తున్నాయి. తాడిపత్రి నుంచి బాంబే జేఎన్పీటీ అంటాం, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి అటు మన అరటిపళ్ళు దుబాయ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఈ పరంపరలో వాటిని అన్నీ చూసి, ఏదైతే రైతాంగము ఎంతో కష్టపడి ఈ ప్రాంతంలో, తక్కువ నీళ్లున్న ప్రాంతంలో ఎక్కువ పంటలను తీసుకొస్తున్నారు, వాటిని గిట్టుబాటు ధర కల్పించడానికి ఈ ప్రభుత్వము మార్కెట్ కల్పించడానికి ముఖ్యంగా కిసాన్ రైలుతో పాటు మిగిలిన ప్రయత్నాలు కూడా చేయాలని, వీలైతే కిసాన్ ఉడాన్ కూడా, అంటే మన ప్రాంతం నుంచి విమానాల ద్వారా సరుకులను తరలించడానికి కూడా ప్రయత్నం చేయాలని. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో కిసాన్ రైలు ఎలా పథకం ఉందో కిసాన్ ఉడాన్ కూడా అలాంటి పథకమే ఉంది. అంతేకాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా మన కనీసం ప్రాథమిక స్థాయిలో ప్రైమరీ ప్రాసెసింగ్ అన్న మన ధర పంటలకి నెక్స్ట్ లెవెల్కి ప్రాసెసింగ్ చేస్తే ధరలకు బాగా గిట్టుబాటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటి మీద ప్రభుత్వం పనిచేయాలని, ఏదైతే రైతాంగం ఇప్పటికి ఇబ్బంది పడుతుందో వాటి గురించి ఆలోచన చేయాలని, అంతేకాకుండా సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని, హెచ్ఎల్సీకి సంబంధించి ఆధునీకరణ పనులను, అలాగే బీటీపీ కాలువలకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నాను. అందువల్ల మేము ఒక్కరమే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ కాకుండా కూటమి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అవి కాకుండా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాతో కలిసి రావాలని కూడా కోరుతున్నాం. జిల్లా వ్యాప్తంగా ప్రజలు, మేధావులు, రైతాంగము దీనిలో పాల్గొని రైతుల సమస్యలు ఏవవుతున్నాయో జిల్లా కలెక్టర్కి అర్జీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విస్తృతంగా ప్రచారం కల్పించాలని మీడియా మిత్రులను కూడా కోరుతున్నాను.